వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు ఏనాడు భారతదేశానికి స్వతంత్రం రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ. దీన్ని ఎవరు పెట్టినారంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత ఆస్తి అనుకోవారు ఒక రకంగా. అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే, అది సొంతది నాది. ఇప్పుడు నేనున్న ఇల్లు నేను ఉంటున్నా కాబట్టి నాదే. అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించారు. కట్టించి దాన్ని వ్యవస్థాపకుడుగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్కి ఏర్పడి మరి ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది. ఎప్పుడు స్థాపించింది అంటే 9/9/1938 నాటి దీన్ని హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి. ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం చేద్దామన్నా వీళ్ళు ఏం లేవు, అన్నీ కూడా కడిగిన ముత్యాలే. శ్రీమతి సోనియా గాంధీ కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళేమో ఎక్కడేదో చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకనంటే వాళ్ళని కావాలని దాని ఏదో చేతులు మారినాయని అమ్ముకున్నదని రకరకాలుగా చేస్తూ వాళ్ళను A1గా ఒకరిని A2గా ఒకటికి చిత్రీకరిస్తే కాంగ్రెస్ పార్టీని బజార్కి ఇడ్చాలే. వీళ్ళు ఇప్పుడు ఇదే మంచితనం అని చెప్పి దీంట్లో ఈడీని ప్రవేశింపజేసి దీన్ని రాజకీయం చేస్తున్న మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ భయం అవుతున్నది. ఎందుకు భయం అవుతున్నది అని అంటే మొన్ననే ఇదే నెల 9వ తారీఖు నాడు 8వ తారీఖు నాడు 6వ తారీఖు నుండి 7, 8, 9వ తారీఖు దాకా దాదాపుగా ప్లీనరీ సమావేశాలు, తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో అందరికీ అనుమానం ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఈవీఎంలను మేనేజ్ చేసుకొని మరి ఈరోజు ఇంటర్నేషనల్గా కూడా మీరు చూసే ఉంటారు. ఏది మన ఆమెను ఏమంటారు అమెరికా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేందుకు 100% ఆస్కారం ఉంది అని ఇంటెలిజెన్సే నేను నిఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ మనిషిగా నేను కూడా నాకు కూడా అనుమానం ఏంటిది అంటే ఈవీఎంలను బాగా మేనేజ్ చేసుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో 2 పర్యాయాల కంటే ఎవరు కూడా ప్రధానులైన వాళ్ళు లేరు. ఈయన ప్రధాని మళ్ళీ 3వసారి కావడం, భారతదేశంలో మరి ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నింటినీ కూడా బెదిరించడం, ఏది ఇప్పుడున్నటువంటి ఈడీ కానీ ఇంకా రకరకాలైనటువంటి సంస్థల ద్వారా మొత్తం టోటల్గా బెదిరించి అన్ని పార్టీ నాయకులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రకరకాల కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది చేస్తాను. నేను కోరేది ఒకటే మీ ద్వారా, అది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలే, వాళ్ళ చేయలే. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు, ఎందుకు తెలియదు. ఇప్పుడు అలహాబాద్ పోతే అలహాబాద్ అంతా కూడా వాళ్ళదే. మొత్తం అలహాబాద్ అనేది ఉన్నది కదనే, అంటే ఏది జవహర్లాల్ గారు పుట్టిన స్థలం, అదేవిధంగా వారి నాన్నగారు మోతీలాల్ నెహ్రూ గారు పుట్టినటువంటి స్థలానికి అక్కడికి వెళ్ళినట్లయితే ఎన్నో ఆస్తులన్నిటి కూడా అది ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ఒక్కటి ఏది నేషనల్ హెరాల్డ్ ఏదో తప్పు చేసిందని, మోసం చేసిందని, దగా చేసిందని తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఎవరైతే చేస్తున్నటువంటి మోడీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భం నిఖచ్చితంగా ఖండిస్తున్నాం. తక్షణమే పెట్టినటువంటి ఈడీ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని ఆలోచిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోదు.
రాహుల్ గాంధీ గారు కూడా దాదాపుగా 4,000 చిల్లర మరి కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఈ భారతదేశంలో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఏనాడు ఓడిపోలే. ఎందుకు ఓడిపోయింది అంటే ఈవీఎంల యొక్క ప్రాబ్లం వల్లనే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఓన్లీ ఈవీఎంలను మేనేజ్ చేసుకొని ఈవీఎంలను వాళ్ళ ఇష్టరాజ్యంగా ఉపయోగించుకొని అదే మోడీ అమిత్ షాలు ఈ భారతదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్న సందర్భంగా మరి మా నాయకుల మీద ఇదేమన్నా సొంత దాని మీదనే సొంత ఇల్లు అన్నా కూడా ఈ ఇల్లు నాదని నేను అంటున్నా. నా ఇల్లు అన్న దాని మీద కూడా నా మీదనే మరి ఈడీలను ప్రోత్సహించి ఈడీలతోటి దొంగ కేసులను క్రియేటివ్ చేసి మరి దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకుల మీదనే మరి మోడీ గారు అమిత్ షా గారు కేసులు పెడుతుంటే మనం అందరము చూస్తూ కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాస్వామ్యంలో తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది నేషనల్ హెరాల్డ్ అనేది పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పని అందరు కూడా చెప్తున్నారు. ముక్తకంఠంతో చెప్తున్నప్పటికీ దాని మీద అంత రాజకీయ రద్దాంతం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అంతేకాకుండా దీన్ని తిరిగి 2017లో ప్రారంభించింది. ఎప్పుడు 2017లో ప్రారంభించారు. 1/6/2017 నాడు ప్రారంభించారు. ఎక్కడ? న్యూఢిల్లీలో. నన్ను అది ఉన్నది కూడా న్యూఢిల్లీలోనే. మరి ఈనాటి ఈ రకంగా చూసినట్లయితే మనమంతా కూడా చూడాలి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నీ కూడా చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఓడించలేరు, ఎవరు కూడా అజేయలేరు. ఓన్లీ ఈవీఎంల ద్వారానే ఓడిపోతున్నాయి అనేది చరిత్రాత్మకంగా తీసుకొని ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించేటందుకు చట్టాన్ని కూడా చేయడం జరిగింది శాసనసభలో, మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇది ఎక్కడైతే యావత్ భారతదేశంలో కూడా కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది, రాహుల్ గాంధీ గారికి మళ్ళీ మరి పూర్వ వైభవం వస్తుంది కాంగ్రెస్ పార్టీకనే భయపడుతూ మరి ఈరోజు ఉన్నటువంటి ఈ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భయపడుతున్నారు. అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలకు అన్ని మోసపూరితమైన మాటలు చెప్తూ ముందుకు పోతున్న ఈ తరుణంలో నేను అనేది ఒకటే, మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా రుణాలు ఉంటే రుణాలు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపుగా 22,000 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలు ఎక్కడైతే రైతులు ఉన్నారో రైతు ఖాతాలలో వేయడం జరిగింది. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా ఏదైతే క్రమేణా అన్నింటినీ కూడా, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితిని పెట్టుకొని చూసుకుంటూ ఇంకా ముందుకు పోయేటందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రతిదాన్ని కూడా ఆశి తూసి ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేయడానికి ముందు పోతున్నారు. అంతేకాకుండా మరి ఇప్పుడు నేను పెట్టినటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసేటందుకు ముందుంటామని ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటూ మరి ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు అయితే పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది కాబట్టి బిల్లు పెట్టుకోవడం జరిగింది, బిల్లుని పాస్ చేయడం జరిగింది, బిల్లుని చట్టరూపం కూడా చేయడం జరిగింది. అంత అవసరం అంటారా? సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అన్ని మతాల సారాంశం ఒకటే, అన్ని కులాల యొక్క మతాలు కులాలు అన్నిటిని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని వాళ్ళే చెప్తూ వేదికల మీద మరి ఇలా వక్ఫ్ బోర్డు మీద దాన్ని వేరే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా మరి హరిస్తూ చేసిన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలలో రకరకాలైనటువంటి తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానాలన్నీ కూడా అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోద్దని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అనే కార్యక్రమాన్ని రేపు ఏది మన గాంధీ విగ్రహం నుండి ఏది మన పాత మార్కెట్ గాంధీ విగ్రహం నుండి ఇక్కడ మన అంబేద్కర్ సెంటర్ వరకు ఈ జై సంవిధాన్, జై భీమ్, జై కార్యక్రమాన్ని కూడా మరి రేపటి నుండి రేపు స్టార్ట్ చేయడం జరుగుతున్నది.
ఈ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాలలో అన్ని 33 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి మేమేమేమి కార్యక్రమాలు చేస్తున్నాం ఏమేమి చేయబోతున్నాం అనే దాని మీద చెప్పుకోవడానికి ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.